నిన్న మీరు 5 భాగాలు విన్నారు. ఒకటి పరిచయం తీసేస్తే 4 విన్నారు. మొదటిది ఏంటి? ఫస్ట్ జీ గూగుల్ గార్డ్ విన్నారు. రెండోది గుడ్ హ్యాబిట్. మూడోది గుడ్ పర్సన్. నాలుగోది గుడ్ హెల్త్. ఈరోజు కూడా పరిచయ భాగం అయిపోయింది. రెండోది గూగుల్ యువర్ సెల్ఫ్. జీ రెండో జీ అయిపోయింది. లేదా గేజ్ యువర్ సెల్ఫ్ ఏదైనా ఒకటి. మూడోది గుడ్ హ్యాబిట్ కూడా అయిపోయింది. నాలుగోది ఏంటి? గుడ్ పర్సన్. ఓకే, మంచి యవ్వనస్తుడు. ఓకేనా? నిన్న మీకు చెప్పినట్టుగా ఇది కూడా సినిమా స్టైల్ అని చెప్తా, అంటే కట్ చేస్తే అన్నట్టుగా. యోబు గారి గురించి నేర్చుకుందాం ఈరోజు. ఊజు దేశమందు యోబు అని మనుష్యుడు ఉండేను. ఇక్కడ ఊజు దేశమందు యోబు అని మనుష్యుడు ఒకడు ఉండేను. అతడు యథార్థవంతుడు, జాగ్రత్తగా ఉండే, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమని విసర్జించిన వాడు. భయము భక్తి ఉంటే ఏం చేశాడు? చెడుతనాన్ని విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు, ఒక భార్యయు ఉన్నది. సీన్ కట్ చేస్తే యవ్వన దశలోకి వెళ్దాం. ఎవరు యవ్వన దశలోకి? యోబు గారు యవ్వన దశలో. 31వ అధ్యాయం 1వ వచనం చూసుకోండి. 31వ అధ్యాయం 1వ వచనం. తీయగలిగిన వాళ్ళంతా దీన్ని చాలా బాగుంటుంది. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. అసలు ఆబ్జీ సందేశం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను యోబు గ్రంథం 31:1. 31:1 తీయగలిగిన వాళ్ళందరూ దీన్ని. యోబు గ్రంథం నీ దగ్గర ఉండదమ్మా, నీ దగ్గర ఉండదు. యోబు గ్రంథం 31:1. ప్రసాద్ నీ దగ్గర ఉండదు. సాయిబు నువ్వు బైబిల్ తెచ్చుకోలేదా? ప్రసాద్ ఇతనికి కొరడు. యోబు గ్రంథం 31:1. గుడ్ పర్సన్. నిన్న మీరు నేర్చుకున్న గుడ్ పర్సన్ ఎవరంటే యోసేపు గారు. యోబు గారు 31వ అధ్యాయం 1వ వచనం. తీశారు కదా అందరూ? అన్నయ్య కూడా తమ్ముడు కూడా చూడొచ్చు. 31:1. ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా చదువుకోండి. ఈ అధ్యాయం మొత్తం మీ నోట్స్ లో రాసేసుకోండి. నేను సీన్ కట్ చేస్తే, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచుదును. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూతును. అంటే అర్థం ఏంటంటే మోహపు చూపుతో నేను చూడను అని నిబంధన చేసుకున్నాడు అంటండి. గ్రేట్ కదండి యోబు గారు. ధర్మశాస్త్రం లేదు అప్పటికి. ధర్మశాస్త్రం లేని కాలంలో దేవుడు ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పని కాలంలోనే యోబు గారు తన కన్నులతో నిబంధన చేస్తున్నాడు. ఏమని? మోహపు చూపు అనేది నేను చూడను. మోహపు చూపుతో కన్యకను నేను చూడను. తర్వాత చదవండి. తర్వాత అలాగూ చేసిన ఎడలంటే, ఒకవేళ నేను మోహపు చూపు చూసిన ఎడల పరమనందున్న దేవుని ఆజ్ఞ ఏమగును. నిన్న ఆయనలాగా ఈయన కూడా ఉన్నట్టున్నాడు కదండి. ఎవరిలాగా? యోసేపు గారి లాగా. కానీ ఈయన కూడా ఉన్నాడు. ఈయన కూడా ఏమంటున్నాడు? అమ్మో దేవుడు అంటున్నాడు. 4వ వచనం చూడండి. 4వ వచనం. ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా, ఆయన నా అడుగు జాడలు అన్నింటినీ లెక్కించును కదా. అడుగు జాడలను మాత్రమే లెక్కిస్తారని అనుకోవద్దు. కంటి చూపును కూడా దేవుడు లెక్కిస్తాడు, చెవి వినికిని కూడా లెక్కిస్తాడు, చేతి పనులను కూడా లెక్కిస్తాడు. ఎవరు? దేవుడు. అందుకని యోబు గారు ఏం చేస్తున్నాడు? కన్నులతో నిబంధన చేసుకున్నాడు. అంటే గుడ్ పర్సనే కాదండి, కన్నులతో నిబంధన. ఒక పాట రాశాను, లేడులే భూమి మీద అతని వంటి వాడు. ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఈ వచ్చే నెల రిలీజ్ అయిపోద్ది పాట. యోబు గారి మీద ఇప్పటివరకు ఎవరు పాట రాసి ఉంటారు? నేను పాట రాసి 4 ఏళ్ళు అవుతుంది. రిలీజ్ చేయడానికి ఏ టెక్నాలజీ వాడుకోవడానికి ఈ టైం పట్టింది. మీకు నేను రాసిన మొత్తం 150 పాటలు మొత్తం కూడా ఈ 2025 సంవత్సరం రిలీజ్ చేసేస్తాను. మొత్తం ప్రస్తుతానికి 40 రిలీజ్ చేస్తాను. ఇంకా 110 పాటలు ఉన్నాయి. ఓకేనా? యోబు గారి మీద ఏం రాశానంటే పాట, లేడులే భూమి మీద అతని వంటి వాడు లేడులే, దేవుడే అన్నాడులే భూమి మీద అతని వంటి వాడు లేడనిలే. దేవుడు ఏమన్నాడు? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడులే అన్నాడు. ఎంత గొప్ప బిరుదు ఇచ్చాడండి యోబు గారికి. ఈయన ఏం చేస్తున్నాడు? కన్నులతో నిబంధన పెట్టుకున్నాడు. నేను కన్యకను మోహపు చూపుతో చూడను. గుడ్ పర్సన్ కదండి. మరి మనం కూడా ఏం చేయాలంటే
పగ తీర్చుకోకూడదు అని ఒక నిబంధన పెట్టుకోవాలి. మోహపు చూపు చూడకూడదు అని ఒక నిబంధన పెట్టుకోవాలి. మీకు 5 రోజుల్లో 5 గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 5 నేర్పిస్తాం. ఏం చేసుకోవాలి? మనం కొత్త నిబంధన చదువుతున్న మనం, కొత్త నిబంధన ప్రకారం పరలోకం వెళ్ళవలసిన మనం, కొత్త నిబంధన ప్రకారం ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్న మనం, మన జీవితాన్ని కూడా మనం ఏం చేసుకోవాలంటే కొన్ని నియమ నిబంధనలు పెట్టుకోవాలి. యోబు గారు ఏం పెట్టుకున్నాడు? నా ప్రవర్తన అంతా దేవుడు ఎరుగును కదా, నా అడుగుజాడలన్నీ ఆయన లెక్కించును కదా, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, మోహపు చూపు నేను చూడను. గ్రేట్ కదండి, చాలా గ్రేట్. ఒకవేళ నేను అలా చూస్తే నాకు నేనే శిక్ష చేసుకుంటాను అన్నట్టుగా చెప్తున్నాడు చూడండి 7వ వచనంలో. నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మలినం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తినది వేరొకడు భుజించును గాక అంటే అర్థం ఏంటి? నా మనస్సు నా కన్నులు అనుసరించి సంచరించిన ఎడల, మలినం ఏదైనాను నా చేతులకు తగిలిన, దేవుని ఆజ్ఞ ప్రకారం నేను జీవించకపోతే నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక. మీరు పంట వేశారు, పంట ఇంకొకటి దొరికిపోయాడు అనుకోండి, మొత్తం కష్టపడి మొత్తం అంతా చేశారు మీరే, కానీ చివరికి బండికి ఎక్కించిన తర్వాత బండి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఎలా ఉంటుంది మీకు? అలా ఉంటుందని ఆయనే చెప్పుకుంటున్నాడు. ఏమని? ఒకవేళ నేను కానీ నా కన్నులను అనుసరించి మలినం ఏమైనాను నా చేతులకు తగిలితే నేను విత్తిన దాన్ని ఇంకొకడు భుజించిన కాకంటే, నువ్వు ఉద్యోగం చేస్తావు, జీతం ఎవరు తీసుకుంటారు? వేరే వాళ్ళు తీసుకుంటారు. అలా ఎలా ఉంటుందో అలా అని అనుకుంటూ ఇంకా కింద చూడండి. ఆయన న్యాయమైన త్రాసులో నన్ను తూచును. 3వ వచనం ఉంటుందండి. ఆయన నన్ను న్యాయమైన త్రాసులో. కాబట్టి మనందరం ఏం చేస్తున్నాడు దేవుడు? ఇప్పుడు మనందరికి తెలిసింది ఏంటంటే, కూరగాయల కొట్లో మాత్రమే త్రాసులు తెలుసు మనకి. కూరగాయల కొట్లో, రైతు బజార్లో రకరకాల కాటాలు ఉంటాయి. చెప్పండి, పాత పుస్తకాల దగ్గర ఒక కాటా ఉంటుంది, పచారీ కొట్లో ఒక కాటా ఉంటుంది, రైతు బజార్లో ఒక కాటా ఉంటుంది, బంగారు కొట్లో ఒక కాటా ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే తెలుగులో త్రాసు అంటారు. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అంటే తూయడానికి ఉపయోగపడతాయి. దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు తోస్తున్నాడు. ఏ త్రాసు అది? న్యాయమైన త్రాసులో వేసి మనల్ని తోస్తున్నాడు. మనం లెగిస్తున్నామో డౌన్ అవుతామని ఎప్పటికప్పుడు చూస్తున్నాడు అనమాట. కాబట్టి యోబు గారు చేసిన నిబంధన ఏంటంటే కన్నులతో చూడండి. ఏ నిబంధన చేసుకున్నాడు? నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అన్నాడు. కానీ ఏంటి ఆ నిబంధన అక్కడ రాశారా? అది 31వ అధ్యాయం 9వ వచనం చూడండి. 31వ అధ్యాయం 9వ వచనం. 31వ అధ్యాయం 9వ వచనం. ఆయన చేసుకున్న నిబంధన అంటే, నేను నా హృదయమున్న పరస్త్రీని మోహించిన ఎడల, నేను నా పొరుగువాని ద్వారమున పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకటి తిరగలి విసురును గాక, అతను ఆమెను కూడును గాక, ఇది దుష్కామ కార్యము. ఇక్కడ కూడా అతను కూడా అదే అన్నాడు కదండి. ఈ దుష్కర్మ కార్యము దేవుని ఎదుట నేను చేయను అన్నాడు. ఎవరో? యోసేపు గారు. నిన్న మీరు నేర్చుకున్న గుడ్ పర్సన్, యువతకు అవసరమైన సెకండ్ గుడ్ పర్సన్ ఎవరంటే యోబు గారు. కన్నులతో నిబంధన. యోబు నిన్న మీరు అన్నారు కన్ను 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 సాంగ్. యోబు వలె చేసుకోవాలి కన్నులతో నిబంధన. కన్నులతో నిబంధన చేసుకోవాలంటే నేను చెడు చూపులు చూడను అని నిబంధన పెట్టుకోవడం, నేను పగ తీర్చుకొనును అని నిబంధన అనేది పెట్టుకోవాలి. యోసేపు గారు కూడా నిబంధన పెట్టుకున్నాడు కాబట్టి అవకాశం వచ్చినప్పటికీ పారిపోయాడు. ఈయన అవకాశం రాకపోయినా ఏం చేశాడంటే ముందే నిబంధనతో బతకడం అనేది అలవాటు చేసుకున్నాడు. ఇది దుష్కర్మ కార్యము. ఇప్పుడు గుడ్ పర్సన్ ఎవరు? రెండో గుడ్ పర్సన్ ఎవరంటే మనకి యోబు గారు. యవ్వనస్తులందరూ కూడా యోబు గారిని చూసి ఏమి నేర్చుకోవాలంటే కన్నులతో నిబంధన చేసుకుని మన జీవితాన్ని జీవించాలని నేర్చుకోవాలి. మీరు మొదటి వారం మోహపు చూపు చూడకూడదన్న. సాధ్యమా అసాధ్యమా అని అడిగితే ఎవరు మాట్లాడలా. ఇప్పుడు సాధ్యం. ఇలా మీరు నిబంధన చేసుకుంటే సాధ్యం. మీరు చేసుకున్న కొన్ని నిబంధనలు చెప్పనా నేను? మీరు చేసుకున్న నిబంధనలు, బట్టలు వేసుకోవాలి, ఇది నిబంధన కదా. మీరు నిబంధన చేసుకున్నారు కాబట్టి డైలీ బట్టలు వేసుకుంటున్నారు. స్నానం చేయాలి, ఇది ఒక నిబంధనగా పెట్టుకున్నారు. మీరు డైలీ స్నానం చేయాలి కాబట్టి చేసేస్తున్నారు. సాధ్యమా అసాధ్యమా? ఇప్పుడు ఆడపిల్లలకి జడేసుకోవడం అనేది చాలా కష్టం. మగపిల్లడు ఎందుకు దువ్వెంత టిష్ టిష్ అంటే అయిపోద్ది. ఆడపిల్లలు జడేసుకోవడం అంటే చాలా పని. అయినప్పటికీ వాళ్ళు ఏమి నిబంధన పెట్టుకున్నారు? జడేసుకునే స్కూల్కి వెళ్ళాలి, జడేసుకునే బయటికి వెళ్ళాలి, జడేసుకునే పెళ్లికి వెళ్ళాలి, జడేసుకునే ఫంక్షన్కి వెళ్ళాలి, జడేసుకునే రోడ్డు మీదకి వెళ్ళాలి. అలాగే మోహపు చూపు చూడకూడదని నిబంధన మీరు పెట్టుకుంటే అలా 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 ఒక సంవత్సరం కాలానికి లేదా 6 నెలల కాలానికి అది అలవాటుగా మారిపోద్ది. మంచి అలవాట్లు మీరు అలవాటు చేసుకుంటే అదే మీ జీవితం అయిపోద్ది. మోహపు
చూడకూడదని అలవాటు చేసుకుంటే అదే మీ జీవితం అయిపోద్ది. చూడకుండానే జీవితం అయిపోద్ది. చక్కగా పగ తీర్చుకోకూడదు. పగ తీర్చుకోకూడదని మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, అదే మీ జీవితం. ఎవడన్నా వచ్చి అడుగుతారు, ఎరా నేను ఆడన్నా అంత మాట అన్నా ఏం మాట్లాడవేంట్రా అంటే, పగ తీర్చుకోకూడదని నేను నిబంధన పెట్టుకున్నాను, మొహం చూపు చూడకూడదని నిబంధన పెట్టుకున్నాను. ఇలా ఇవన్నీ ఎవరు చెప్పారా మీకు అంటే, దేవుడు చెప్పాడు. కొన్నిసార్లు చెప్పారని చెప్పండి, మళ్ళీ నన్ను హైలైట్ చేయొద్దు. నాకు దేవుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు అంటే మత్తయి సువార్త 5:28 యేసుక్రీస్తు చెప్పాడు. యోబు గ్రంథంలో యోబు గారు తన కన్నులతో నిబంధన పెట్టుకున్నాడు. మేము ఇలా చర్చికి వెళ్ళడం వల్ల మాకు తెలిసింది, కాబట్టి నేను వాళ్ళ మాటల ప్రకారం నా జీవితానికి నిబంధన పెట్టుకున్నాను. కాబట్టి నియమ నిబంధనలు ఉంటే జీవితం సాఫీ కదా. ఉదాహరణకి ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. వెళ్ళేటప్పుడు ఎడం వైపునే వెళ్ళాలి, అటు వచ్చేటప్పుడు కూడా ఎడం వైపునే వెళ్ళాలి. సిగ్నల్స్ వచ్చినప్పుడు అవన్నీ ఏమంటారు? ట్రాఫిక్ నిబంధనలు. రూల్స్ రూల్స్ అంటే ఇంగ్లీష్లో, తెలుగులో నేను ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ నిబంధనలు. నిబంధనలు లేకుండా నా ఇష్టం వచ్చినట్టుగా బండి వేసుకెళ్తానన్నాం అనుకోండి, పైన ఎత్తు సంగతి ఎదురుకుండా వచ్చి గుద్దేస్తాడు ముందు. బైపాస్ మీకు తెలుసు, వెళ్ళే నీటి వెళ్ళాలి, వచ్చే నీటి వచ్చేయాలి. నా ఇష్టమని వెళ్ళే వైపుకి నువ్వు రివర్స్లో వచ్చావు స్పీడ్గా 120లో, అక్కడే అయిపోతావు. ఏమండి మనం వెళ్ళి మా పిల్లడిన కారోడు గుద్దేశాడండి, కొంచెం న్యాయం చేయండి అంటే ఏమంటారు వాళ్ళు? మీ ఓడి ట్రాఫిక్ రూల్స్ నియమ నిబంధనలు లేకుండా అటు వెళ్ళవలసిన వాడు ఇటు వెళ్ళాడు, తప్పెవరిదంటారు? కాబట్టి మన జీవితానికి మన ప్రయాణం, ఏ ప్రయాణం ఇది? బండి మీద ప్రయాణానికి నిబంధనలు ఉన్నాయి, కారు మీద ప్రయాణానికి నిబంధనలు ఉన్నాయి, ట్రైన్ మీద ప్రయాణానికి నిబంధనలు ఉన్నాయి. ట్రైన్ మీద ప్రయాణానికి నిబంధనలు ఏంటి? టికెట్ కొనుక్కునే ఎక్కాలి. ప్రతిదానికి నిబంధనలు ఉన్నాయా? నిబంధన పెట్టుకుని ప్రతి జీవితం ప్రతి పని చేస్తున్నా. ఈ అలవాట్లు కూడా ఏం చేయాలంటే నిబంధన పెట్టుకోవాలి. నేను చూడకూడదు, నేను చూడకూడదు, నేను చూడకూడదు, నేను పగ తీర్చుకోకూడదు, నేను పగ తీర్చుకోకూడదు. యోబులాగా కన్నులతో నిబంధన చేసుకోవాలి. ఇప్పుడు గుడ్ పర్సన్ ఎవరు మనకి? యోబు గారు గుడ్ పర్సన్. మొదటి గుడ్ పర్సన్ ఎవరు యువతకు? యోసేపు గారు. రెండో గుడ్ పర్సన్ మీకు చక్క మే నెల సెలవులు వీళ్ళ గురించి నేర్చుకోండి. యోబు గారు. యోబు గ్రంథాన్ని చదువుకోండి. ప్రసాద్ ఒకసారి ఆఫ్ చేశాను. మీకు అర్థం అవడానికి నేను